జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశికి గ్రహాల రీత్యా, దశల రీత్యా, అలానే నక్షత్రాల రీత్యా కూడా మనం చూసుకుంటూ ఉంటాము. అయితే మనకి గ్రహాలు, అలానే మనకి దశలు, అంతర్దశలు, అలానే మనకి నక్షత్రాలు, వీటి ప్రభావం అయితే కాకుండా మన పిల్లల అదృష్టం, మిస్సెస్ అదృష్టం, లేదా భర్త అదృష్టం, మా పేరెంట్స్ అదృష్టం, ఇలానే కాకుండా వాస్తు కూడా ఒకటి మనిషిలో భాగం. వాస్తు అనేది ఎందుకు అంటే మనము నివసించేటువంటి గృహాలు ఎలా ఉన్నాయో, అది అద్దెల్లైనా బాడిగైనా, మనకి సొంత ఇల్లైనా, ఫైనాన్స్లో ఉన్నా కూడా మనం ఉండేటువంటి ఇల్లు, ఆ ఒక పరిసర ప్రాంతం బాగుంటే మనం అందరం కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతాం. అంటే మనం రేత్రిపూట సుఖంగా నిద్రపోయాము అంటే తెల్లవారి లేచిన తర్వాత మనం బిజినెస్ చేసినా, జాబ్ చేసినా కూడా అంతా కూడా సుఖంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తాం. అందుకని ఎందుకు ధనుసు రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఇంత చెప్తున్నాను అంటే, ధనుసు రాశి వాళ్ళు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే సిస్టమేటిక్గా ఉంటారు. అంటే అన్ని రాశుల వాళ్ళు ఉంటారు, కానీ ఈ ధనుసు రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే స్టాటిస్టిక్స్ ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. అంటే సూక్ష్మ స్వభావం కల పర్సన్స్ ఉంటారు ధనుసు రాశిలో. ఈ సూక్ష్మ స్వభావం కల పర్సన్స్ ఉన్న ఇంట్లో వాస్తు ప్రకారం కూడా బాగుంది అంటే వీళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి స్థానానికి, అద్భుతమైనటువంటి ఆ ఒక ప్రదేశానికి వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు అనుకున్నటువంటి గోల్స్ త్వరగా సాధించలేరు. ఎందుకంటే వీళ్ళు అనుకున్న గోల్స్ ఏదైతే ఉందో వీళ్ళు ఓపెన్గా చెప్పుకోలేనటువంటి తత్వం ఉంటుంది వీళ్ళకి. అయితే వాస్తు ప్రకారంగా వీళ్ళకి కనుక కొంత అదృష్టం ఉన్నట్టయితే, వాస్తు ప్రకారంగా వీళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉంటే వీళ్ళకి అద్భుతమైనటువంటి స్థానానికి వీళ్ళు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యేది ఉంటుంది. కాబట్టి ఈ వాస్తులో కొంతమేర ఒడిదుడుకులు ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి గమనించినట్టయితే కనుక, ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి దిక్కు, అంటే ఏ దిక్కు అయితే వీళ్ళకి బాగుంటుంది, సింహద్వారం ఎటుంటే బాగుంటుంది అనేది చూద్దాం. అంటే ఇంట్లో ఎవరైతే ఇంటి పేరు మీద ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో దానికి సంబంధించి చూసుకోవాల్సింది వాస్తు. ఇంట్లో పెద్ద కొడుకున్నా, చిన్న కొడుకున్నా, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటికీ వీళ్ళెవరికి ఎలాంటి రాశి అయినా ఇబ్బంది లేదు. ఇంట్లో పెద్దవాళ్ళు, పెత్తనం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద మాత్రమే వాస్తు చూసుకోవాలి. అందరిలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న డౌట్ ఏంటంటే, ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు కానీ సంపాదించంతా నేను సంపాదిస్తున్నా కాబట్టి నా పేరు మీద నేను వాస్తు చూసుకోవాలని అవసరం లేదు. మీరు సంపాదించినప్పటికీ మీ నాన్నగారు ఎప్పటికైతే మీ నాన్నగారు సంపాదించలేకపోయినా, మీ నాన్నగారు నివసించి ఉండేంత వరకు, ఆ ఇంట్లో ఉన్నంత వరకు కూడా మీ నాన్నగారి పేరు మీద, మీ నాన్నగారి నక్షత్రం పేరు మీద చూసుకున్నట్లయితే మీ అందరికీ కూడా కలిసి వచ్చేదానికి ఉంటుంది. లేదా మీ అమ్మగారి పేరు మీద చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ నక్షత్రము, వాళ్ళ రాశిని ప్రకారంగా చూసుకుంటే కూడా మీకు సరిపోయి మీకు కలిసి వచ్చేదానికి ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. అయితే ప్రత్యేకించి ఈ యొక్క సింహద్వారం అనేది ధనుసు రాశి వాళ్ళకి తూర్పు వైపునైతే బాగా కలిసి వచ్చడానికి ఉన్నది. అలానే దక్షిణం వైపున, అలానే ఉత్తరం వైపు కూడా కొంతమేర కలిసి వస్తుంది. పడమర వైపు అంటే వెస్ట్ సైడ్ మాత్రము ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అసలు కలిసి వచ్చేదానికి లేదు. ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి మా తాతగారు ఉన్నటువంటి ఆస్తి ఉంది, మా తాతగారు వెళ్తూ నాకు వీళ్ళమ్మలు రాశారు, నాకు ఉన్నది అనుకుంటే కూడా అది కలిసి వచ్చేదానికి లేదు. కాబట్టి అంతటితో ఆగిపోకుండా ఉండాలి మీరు అనుకుంటే కనుక అది అమ్మేయడమో, లేకపోతే వేరే వాళ్ళ పేరు మీద మీరు రాయడమో, లేదా అక్కడ జీవించకుండా వేరే వాళ్ళకి ఇచ్చడం జరిగితే కొంతమేర ఆ ప్రభావం అనేది మీ మీద ఉండదు. కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయొచ్చు. అలానే వాస్తులో కిచెన్, ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ యొక్క కిచెన్ అనేది ఎట్లా ఉండాలి అంటే, ఆ హాల్లో కలిసి ఓపెన్ కిచెన్ అనేటువంటి ఫ్లాట్స్ ఈ మధ్య చాలా చూస్తూ ఉన్నాం మనం. ఈ యొక్క ఓపెన్ కిచెన్ కనుక ఉన్నట్లయితే కనుక ఈ ధనుసు రాశి వాళ్ళకి అత్యద్భుతంగా కలిసి వస్తుంది అని అనుకుంటారు. కానీ అలా కలిసి వచ్చేదానికి లేదండి. అలా కలిసి వస్తే అని చెప్పి చెప్పించుకొని, అలా కలిసి వస్తే అని చెప్పి మన పంతులు గారు చెప్పారు, అలా కలిసి వస్తే చెప్పి మా గురువు గారు చెప్పారు, మాకు ఒక ఆర్కిటెక్ట్ కూడా చెప్పున్నారు, మా బిల్డర్ చెప్పారు అనుకుంటే మీరు పప్పులో కాల్సినట్టే ఉంటుంది. కానీ వాళ్ళకి కిచెన్ గానే ఉండాలి, బెడ్రూమ్ గానే ఉండాలి, అలానే టాయిలెట్స్ గానే ఉండాలి, హాల్ గానే ఉండాలి. ఇలా ఉన్నటువంటి ఫ్లాట్ కానీ, ఇలా ఉన్నటువంటి గృహం కానీ, ఇలా ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కానీ మీకు కలిసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు డూప్లెక్స్ తీసుకున్నా, భవంతి తీసుకున్నా, ఇల్లు, మేడ, మిద్దె ఇలాంటిది ఏది కొన్నా కూడా మీకు వాస్తు ప్రకారంగా బాగుండేలా తీసుకుంటే మాత్రమే మీకు కొంతమేర కలిసి వచ్చేదానికి అదృష్టం ఉంటుంది. అలానే మీకు శని భగవానుడి యొక్క కృప కానీ, అలానే రాహు కేతువు, అలానే బుధుడు, గురువు ఇలాంటి నవగ్రహాల్లో మీ మీద ఎలాంటి అశుభ దృష్టి ఉన్నా కూడా మీకు కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అది ఎలా అంటే వాస్తు ప్రకారంగా బాగుండాలి. మీకు ఏదన్నా వాస్తు ప్రకారంగా చిన్నపాటి మలుపున్నా కూడాను మీకు కలిసి వచ్చేదానికి అదృష్టం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాస్తుని చూడండి. అయితే మీకు ఇప్పటివరకు మీరు ఆర్థికంగా నష్టపోతున్నారా? అయితే మీరు జాబులో ఒడిదుడుకులు ఉన్నాయా? జాబులో కూర్చుంటే మీకు ధైర్యం ఉండట్లేదా? మీటింగులో మీరు మాట్లాడలేకపోతున్నారా?
అయితే మీకు ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదా, మీకేదన్నా గ్యాస్ ట్రబుల్ కానీ, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అలానే నర్సెస్ అంటే మీకు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ కానీ, అలానే మీకు గ్రంథుల ప్రాబ్లం అంటే థైరాయిడ్ కానివ్వండి, సైనిస్ కానీ, ఇవన్నీ గ్రంథులు, ఇలాంటి గ్రంథులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయా, ఇవన్నీ మీకు గ్రహాల నుంచే కాదండి, వాస్తు ప్రకారంగా కూడా మీకు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాస్తు కూడా మనలో ఒక భాగం అని నమ్మాలి. వాస్తు ఎలాంటి నమ్మకం అంటే మీకు వాయుమూలలో ఏమైనా బెడ్రూమ్ ఉండటం, బెడ్రూమ్ ఉన్నా కూడా ఆ బెడ్రూమ్ మీరు ఉండటం, ఆ బెడ్రూమ్లో బీరువాలు పెట్టడం, ఎక్కువగా బట్టలు ఉండేసి ఎక్కువ డబ్బు అలాంటివి ఉన్నటువంటి వాయుమూలలో పెట్టడం, పూర్తి వాయుమూలలో పెట్టడం, అలాంటిది స్పీకర్లు కానివ్వండి, టీవీలు కానివ్వండి వాయుమూలలో పెట్టడం, అలానే మీకు కంప్యూటర్ కానివ్వండి, మీకు ఆఫీస్ రూమ్ కానివ్వండి, అలానే మీకు దైవుని మందిరం కానివ్వండి వాయుమూలలో ఉండడం, ఇలా వాయుమూలలో వాటర్కి సంబంధించినట్టు ఉండటం, వాటర్ ట్యాంకులు ఉండటం, వరలు అంటే లెటర్కి సంబంధించినటువంటివి కానీ టాయిలెట్కి సంబంధించిన వరలు ఉండడం, నీటి అటు నుంచి డ్రైనేజ్లోకి వెళ్ళటం, అలాంటి వాయుమూలలో కనుక ప్రాబ్లం ఉంటే, వాయుమూలలో గొయ్యలు గుంతలు లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి చాలా అత్యద్భుతమైన దృష్టి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ వాయుమూలలో ప్రభావితం ఎక్కువ బలవుతుంటారు. కాబట్టి ఆ వాయుమూలలో అలాంటి ఏమైనా ఉంటే కూడా తొలగించడం, వాయుమూలలో మొక్కలు పెంచడం, వాయుమూలలో వేప చెట్లు పెంచడం, వాయుమూలలో ఇంకా ఏదైనా మంచి మంచి పెద్ద చెట్లు పెంచడం వల్ల కూడా మీకు కలిసి వచ్చేదానికి ఆస్కారం లేదు. మీరు బాగా కలిసి రావాలనుకుంటే కనుక దక్షిణ వైపున, మీ ఇంట్లో దక్షిణ వైపున కానివ్వండి, లేదా దక్షిణము పరమట మధ్యన నైరుతి మూలలో కానివ్వండి, మీకు వేప చెట్టు కానీ లేకపోతే రావి చెట్టు కానీ కనుక మీరు పెంచినట్లయితే మీకు కలిసి వస్తుంది. అదే మామిడి చెట్టు కూడా మీకు కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంది. మీ ఇంట్లో సీతాఫలం కానీ, దానిమ్మ, అలానే మా జామ కానీ మీకు ఆగ్నేయ మూలలో పెంచుకున్నట్లయితే మీకు బాగా కలిసి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఈ ధనుసు రాశి వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జామ లేకపోతే మీకు గనక ఈ యొక్క తులసి మొక్క కూడా మీరు పెంచుకుని పూజ చేసినట్లయితే బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఆ వాస్తు సంబంధించి ఏదైనా లోపాలుంటే కూడా ఈ చిన్నపాటి చెట్లు పెంచుకుంటే కొంతమేర కలిసి వస్తుంది. అయితే ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి బాగా కలిసి రావట్లేదు అనుకుంటే కనుక మీరందరూ కూడా పరమట వైపు అంటే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి వాకిట్లో ఎవరైనా ఉంటున్నారా, సింహద్వారం పరమట వైపు ఉంటే కనుక అది పద్మ ఇమ్మీడియట్లీగా మీరు మార్చుకుంటే అత్యద్భుతంగా కలిసి వస్తుంది. మీకు గ్రహరీత్యా దోషాలే కాకుండా ఇలాంటి ప్రభావం మీకు ధనుసు రాశి మీద ఉంటుంది. కాబట్టి వాస్తు కూడా సెన్సిటివ్. కాబట్టి మీరందరూ కూడా ధనుసు రాశి వాళ్ళందరూ కూడా వాస్తు ప్రభావితం కూడా చూపించుకొని మీరు అద్దెకున్నారంటే కొంతమేర లోపం ఉంటుంది. మీ సొంత ఇల్లు అయితే ఎక్కువ లోపం మీ మీద ఉంటుంది. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి వాస్తు బాగాలేకపోతే మనుషులకి, ఆడవాళ్ళకే, మగవాళ్ళకే కాదండి, ఆడవాళ్ళకి కూడా ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి తత్మ అందరు కూడా ఈస్ట్ అలానే సౌత్ నార్త్ సైడ్ ఉన్నటువంటి సింహద్వారం తీసుకొని మరీ మంచిది. అలానే కనుక వీళ్ళకి ఇంకా కూడా వాస్తు ప్రకారంగా కిచెన్, ఓపెన్ కిచెన్ కనుక ఉంటే ఇంకా కలిసి వచ్చేదానికి లేదండి. ఓపెన్ కిచెన్ ఉండడం వల్ల వీళ్ళకి ఆర్థికంగా స్థితిగతులు ఉంటాయి, జాబులో మెంటల్ టెన్షన్ ఉంటుంది, వీళ్ళకి ఎప్పుడు కూడా పైకి ఎదిగేదానికి ఉండదు, విదేశాలకు వెళ్ళాలన్నా కూడా లోతుపాతులు ఉంటాయి. కాబట్టి ఓపెన్ కిచెన్ ఉండకూడదు. ఇండ్లు ఎలా ఉండాలో అలానే వాస్తు కనుక ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మీకు వాస్తు ప్రకారంగా మార్చుకోలేం గురువు గారు ఇప్పటికిప్పుడు అంటే కుదరదు కదా, ఎలా అనుకుని ఉంటారు, అందరూ మార్చుకునేంత వరకు చిన్నపాటి ఉపశమనం దొరికేలాగా ఒక వెసులుబాటు దొరికేలా ఉంటుంది. కాబట్టి ఆ సౌలభ్యం కోసం కూడా మీరందరూ కూడా ఇంట్లో ప్రతి నిత్యం కూడా సాంబ్రాణి పొగ వేసినట్లయితే కనుక ఆ సాంబ్రాణి పొగలో కనుక మీరు ఒక బిర్యానీ ఆకు ఉంటుంది, బిర్యానీ పత్తా అంటారు, ఆ బిర్యానీ ఆకు, అలానే కుంకుమ పువ్వు అని దొరుకుతుంది మనకి మార్కెట్లో. కుంకుమ పువ్వు మనం లేవలేనటువంటి అంటే ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి లేడీస్కి పాలలో కల్పించేటువంటిది కుంకుమ పువ్వు అని దొరుకుతుంది. అలాంటి కుంకుమ పువ్వు కానీ, అలానే గులాబీ రేకులు దొరుకుతాయి మనకి మార్కెట్లో. గులాబీ పౌడర్ కూడా దొరుకుతుంది ఈ మధ్యన. ఈ గులాబీ పౌడర్ కానీ, అలానే గులాబీ రేకులు కానీ, అలాగే గులాబీ రేకలు, పువ్వులోంచి వచ్చే రేకలు కానీ, అలానే మనకి ఆకు అంటే బిర్యానీ ఆకు పత్త కానీ, లేకుంటే కనుక మనకి కుంకుమ పువ్వు అనుకున్నాం కాబట్టి కుంకుమ పువ్వు కానీ, ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏది దొరికితే అది తీసుకొని ఆ ఒక సాంబ్రాణిలో కనుక వేచి కనుక మీరు ఆ ఇంటిల్లిపాది ప్రతిరోజు కూడా పొగ వేసినట్లయితే, పొగ అంటే 1 కిలో సాంబ్రాణి తీసుకొచ్చి 1 కిలో పువ్వులు తీసుకొచ్చేసి వేసేస్తే మీకు లంగ్స్ ప్రాబ్లం వస్తుంది. అలా కాదు, మీరు నిత్యం కూడా సాంబ్రాణి పొగ అనేది మాస్క్ వేసుకొని వేసుకోవాలి. గురువుగారు చెప్పారు కదా లంగ్స్ పాడు చేసుకోవద్దు, సాంబ్రాణి పొగ వేసుకోవచ్చు. కానీ మీకు ఆ ఒక చిన్నపాటి సాంబ్రాణి పొగ వేసుకున్నట్టయితే మీకు కలిసి వస్తుందండి. ఇంకోటి ఏంటంటే మీకు ఎర్రనీళ్ళు అని దొరుకుతాయి. ఎర్రనీళ్ళు దొరకవు, మనం చేసుకునే దానికి కూడా దొరుకుతాయి. ఎర్రనీళ్ళు అంటే అలానే మనకి కొంచెం కుంకుమ, పసుపు, గంధము, చున్నము, అలానే ఒక బొగ్గు, ఎండుమిరపకాయ, అలానే నిమ్మరసము, అలానే మనకి వేచి ఆవాలు, మిరియాలు ఆ నీటిలో కనుక వేసేసి ఆ దిష్టి ఇంటికి కనుక సింహద్వారం ఉంటుంది, ఆ సింహద్వారానికి కనుక
ప్రతి ఆదివారం కానీ మంగళవారం కానీ దిష్టి తీసి ఆ నీటిని మిట్ట మధ్యాహ్నం తీయాలి. అంటే మిట్ట మధ్యాహ్నం అంటే ఇక్కడ అభిజిత్ లగ్నంలో 1 గంటకి లోపు తీయాలి. 12 నుంచి 1 గంట లోపు కనుక ఈ దిష్టి కనుక ఇంటికి తీసి ఇంటి సింహద్వారం దగ్గర నిలబడి క్లాక్ వైజ్ గా 7 టైమ్స్ తీసి కనుక ఆ నీటిని ఎక్కడైనా దూరంగా, ఇంటికి దూరంగా ఎక్కడైనా తుమ్మ చెట్లు కానీ ఇంటికి దూరంగా ఎక్కడైనా పనికిరాని చెట్ల పొదలో కనుక పారించినట్లయితే కనుక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి, మీ మీద చూపించడం నరదిష్టి, ఇంట్లో ఉన్న అశాంతి కూడా తొలగిపోయేసి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఉంటుంది. కాబట్టి అది కూడా తాత్కాలిక మాత్రంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వాస్తు ప్రకారంగా అందరూ చూపించుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పటి వరకు కూడా ఇలాంటి రెమెడీస్ చేసుకొని బాగుండేదానికి ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న ప్రెడిక్షన్స్ రెమెడీస్ చేసుకొని వాస్తు ప్రకారం కూడా బాగుండి సుఖంగా సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జయ శ్రీమన్నారాయణ.